వీళ్ళు తీసుకునేది ఏంటో తెలుసా? ప్రభురాత్రి భోజనంలో, అంటే లార్డ్ సపర్ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ ప్రభురాత్రి భోజనంలో ఏ డెఫినేషన్లు ఎక్కువైపోయాయి తప్ప ఒక శిష్యుడికి ఉండాల్సిన డెఫినేషన్ ఏంటో గాలికి వదిలేస్తారు. మనం విమర్శ చేయట్లేదు, మనం సద్విమర్శ చేసుకుందాం, మనం ఎవరికో బయట వాళ్ళకి నేర్పించట్లేదు, మనకి మనం చెప్పండి నేర్చుకుందాం శిష్యరికం. ఏం చెప్తున్నాడు? ఇదిగో సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా, నెలకు ఒకసారి తీసుకోవాలా, వారానికి ఒకసారి తీసుకోవాలి, లేదా ప్రసాదంలా తీసుకోవాలా. కొంతమంది అది తీసుకున్నప్పుడు ఎలాగనుకుని తీసుకుంటారు. ఈ అలవాటు ఎక్కడదో. కొంతమంది ఎలాగనుకుని తీసుకుంటున్నారు, ఎలాగనుకుని అడుగుతున్నాను. ప్రసాదం అలవాటు పోలేదు ఇంకా. అది ప్రసాదం కదరా అయ్యా. ఆ ద్రాక్షరసం నువ్వో తీర్థం అనుకుంటున్నావు. ఒక ఆయన ఇలా తాగేసి ఎలా వేసుకుంటున్నాడు, ఏంటది? ద్రాక్షరసం మీద వేసుకోవడం ఏంటి? రకరకాల పనులు చేస్తున్నారు చూడండి. అసలు ఇది ఏంటి? ఇది ఎలా ప్రారంభమైంది? దీని ఆరిజిన్ ఏంటి? దీని మూలాలు ఏంటి? ఒకసారి చూద్దాం. ఇది పాత నిబంధనలో ప్రారంభమైంది. ఇది చూచాయిగా ప్రారంభం, ఒక నీడ, ఒక ఛాయ. ఆ ఛాయలో కూడా ఎప్పటివరకు తమ్ముడు చెప్పింది, ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఒక జ్ఞాపకార్థపు ఛాయ. ఏముంది దాని మూలాలు? దేని చెప్పాడు దాని గురించి కంటే అది పస్కా పండుగ, దాని పేరు పాసవర్ అన్నాడు.